హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ ఇంటి డాక్టర్. సో నేను యాక్చువల్లీ ఏ టాపిక్ తోటి ఇప్పుడు వచ్చానంటే జనరల్ చెకప్స్ అనే టాపిక్ మీద అండి. జనరల్గా మీరు మీ లైఫ్ ఫేజ్లో లేదంటే యూట్యూబ్ వీడియోస్లో కావచ్చు, మూవీస్లో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటారు. అంటే లైక్ మా నాన్నగారికి జనరల్ చెకప్ చేయిద్దాం అనుకుంటున్నాను అని కానీ, లేదంటే మా ఫ్యామిలీ మొత్తం ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నామని కానీ, లేదంటే ఏంటి నాకు హెచ్బి చాలా తగ్గిపోయిందంట, మొన్నే జనరల్ చెకప్ చేయించుకుంటే బయటపడింది అని కానీ, ఇలా మనం చాలా సందర్భాల్లో జనరల్ చెకప్ అనే పదాన్ని వినుంటాం అనమాట. ఒక జనరల్ చెకప్ అంటే ఏంటి అంటే జస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నవ్వే డేస్ యూత్ చాలామంది సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి, అంటే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం కానీ, అసలు మనిషికి ఇంతవరకు ఎప్పుడూ ఏం కాలేదు, చాలా బాగుండేవాడు, సడన్గా చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి, పాపం చిన్న వయసు అని చాలా చోట్ల న్యూస్లో కానీ ఇలా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మన బాడీ ఏమి ఒక పెద్ద మిరాకిల్ పీస్ ఏం కాదండి. అంటే సడన్గా చనిపోవడానికి బాడీలో ఏదో ఒక రీజన్, అంటే మనకు తెలీదు ఆ వ్యక్తి ఈరోజే చనిపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ చాలా రోజుల నుండి ఒక అంటే నార్మల్గా జరగాల్సిన ప్రక్రియకు ఆపోజిట్గా ఏదో ఒకటి బాడీలో జరుగుతుంటే ఆ రోజుకి అది ఎక్కువైపోయి అంటే చనిపోయి ఉండొచ్చు అనమాట. సో ఇలాగా అంటే మన బాడీ ఇట్స్ జస్ట్ లైక్ ఎ మెషిన్ అనమాట. మెషిన్ ఎప్పుడైతే ఖచ్చితంగా అప్పుడప్పుడు రిపేర్స్కి వస్తూ ఉంటుందో, బాడీ కూడా ఖచ్చితంగా రిపేర్ అనేది జరుగుతూ ఉంటుంది బాడీలో. ఎవ్వరు కూడా ఖచ్చితంగా హెల్తీగానే ఉంటారు అని లేదనమాట. సో ఇలాగా మన బాడీలో అంటే రోగం బయటపడిన తర్వాత మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా అప్పుడప్పుడు ఇలా జనరల్ చెకప్స్ చేసుకుంటూ బాడీలో జరిగే ఈ డ్యామేజ్ అయితే ఏది ఉందో దాన్ని ముందే మనం పసిగట్టి ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా చాలా యూజెస్ అనేది ఉన్నాయన్నమాట. మన లైఫ్ స్పాన్ చాలా పెరుగుతుంది, మనం ఉన్న కొన్ని రోజులని హెల్తీగా గడపగలము. సో ఇలాగా మనం జనరల్ చెకప్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే జనరల్ చెకప్లో మీరు చూస్తూ ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్స్లో కావచ్చు, తర్వాత ఇంకా ఇక్కడ అంతేలేండి. కార్పొరేట్ హాస్పిటల్స్లో జనరల్గా ఏంటంటే ఒక ప్యాకేజ్ ఇస్తుంటారు. ఒకటేంటి చాలా ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ ప్యాకేజ్ చూడండి ఇవి ఇంక్లూడ్ చేసుకుంటుంది, ఈ ప్యాకేజ్ చూడండి ఇవి ఇంక్లూడ్ చేసుకుంటుంది, అలా చూపిస్తూ ఉంటారు. అవి దగ్గరగా మీరు చూస్తే చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, ఇప్పుడు మోడరేట్ కొంచెం హై లెవెల్లో ఎర్న్ చేసేవాళ్ళు అయితే ఓకే, ఈజీగా అఫోర్డ్ చేసుకొని ముందు జాగ్రత్తగా చూసుకుంటారు. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లేదంటే అంతకంటే తక్కువ, లేదంటే నార్మల్గా ఎకనామికల్గా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు సైతం ఈ జనరల్ చెకప్లు ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో, అంటే మీరు మరీ ఎక్స్టెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన బాడీలో జరిగే డ్యామేజ్ని గుర్తించి సడన్గా డెత్ జరగకుండా, మీకు లైఫ్ లాంగ్ లీడ్ చేసే డిసీజెస్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చిన మీరు కంట్రోల్లో ఉంచుకుంటూ వెళ్ళడానికి నేను ఈరోజు మీకు బేసిక్గా, అంటే జస్ట్ చెప్తున్నా కదా, ఇంకా బేసిక్ అంటే చాలా బేసిక్, అసలు ఇవి మస్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ బేసిక్ జనరల్ చెకప్ లిస్ట్ అయితే నేను మీకు చెప్తాను. నేను ఇప్పుడు జనరల్గా మీకు లిస్ట్ పోస్ట్ చేసేయచ్చు, అంటే ఏ ఏజ్ వాళ్ళు, లేదంటే ఎవరు ఏ టెస్ట్లు చేయించుకోవాలని. బట్ అలా టెస్ట్లు చేయించుకుంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే టెస్ట్ చేయించుకునే దగ్గరికి వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ కన్ఫ్యూజెస్ అకర్స్ అనమాట. అందుకే నేను ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఓకే, ఎందుకు ఇది అవసరం, మరి కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్యాకేజ్లో అది ఉంది కదా, మరి ఇక్కడ నేను అది చేయించుకోవట్లేదు, మరి నాలో ఉన్న రోగం బయటపడదేమో, ఇలాంటి చాలా డౌట్స్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ వల్ల క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీకు. అండ్ సో మనం స్టార్ట్ చేద్దాము. జనరల్గా పైనుండి కింద వరకు నేను ప్రతి ఒక్క ఆర్గన్కి చెప్తాను ఏ జనరల్ చెకప్స్ అనేది అవసరమని. సో మన బాడీలో మనకు ఆర్గన్స్ అంటే ఏంటంటే బ్రెయిన్ ఉంది, తర్వాత లంగ్స్, హార్ట్, లివర్, కిడ్నీ, స్టొమక్, ఇంటెస్టైన్స్, తర్వాత మన ఆడవాళ్ళు అయితే గర్భసంచి, ఇలా మనకు చాలా అవయవాలు అనేవి ఉన్నాయన్నమాట. నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఇప్పుడు బ్రెయిన్. జనరల్గా బ్రెయిన్కి సంబంధించి లైఫ్ లాంగ్ డిసీజ్ ఏదైనా ఎవరైనా లీడ్ చేస్తున్నారంటే స్ట్రోక్ రావడం మీరు చాలామందిని చూస్తుంటారు.
ఇలా చెయ్యి కాలు పడిపోయింది ఒక సైడు, అప్పటి నుంచి నడవలేకపోతున్నాడని కానీ, లేదంటే ఇన్ని రోజులు బాగుండే ఇప్పుడు సడన్గా ఏమో వాయి అంటాం కదా, అంటే ఫిట్స్ సీజర్స్ అంటాం అనమాట, రావడం జరిగింది, బీపీ ఎక్కువైందంట, బ్రెయిన్లో బ్లీడ్ ఎక్కువైందంట, ఇట్లాంటివి మీరు గడ్డగట్టిందంట, ఇవే అనమాట బేసిక్గా. నేను అన్నీ కూడా బేసిక్గా చెప్తున్నాను. సో ఇలా మీరు కండిషన్స్ని వినుంటారు మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, తర్వాత మీ టీచర్స్ మీకు, ఇలా మీరు చాలా చోట్ల నుంచి వినుంటారు. సో దీనికి ఏంటి అంటే, ఈ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్లో గడ్డగట్టడం కావచ్చు, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ బీపీ. సో మీరు వెళ్ళి బ్రెయిన్కి సంబంధించి స్పెషల్గా టెస్ట్లను చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా బ్రెయిన్కి టెస్ట్లు అంటే అవన్నీ రేడియాలజికల్ టెస్ట్లు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎక్స్రే ఎలా చేస్తారు ఛాతీకి, అలా సిటీ ఎంఆర్ఐ ఇంకా అవే అనమాట. అవి అసలు అనవసరంగా రేడియేషన్స్ని క్రియేట్ చేస్తాయి మీ బాడీలో. సో మీరు బ్రెయిన్కి గురించి మీరు ఎటువంటిగా భయపడాల్సిన అవసరం లేదు. బీపీ చూసుకుంటే సరిపోతుంది. నేను అది మళ్ళీ నెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తాను బీపీని కూడా. సో బ్రెయిన్ నో టెస్ట్ అనమాట. ఇప్పుడు మనం హార్ట్ విషయానికి వద్దాము. హార్ట్ ఏంటంటే ఇది మేజర్. అసలు ఇప్పట్లో వయసుతో పని లేదు. ఇంతకుముందు మగవాళ్ళకి ఎక్కువ వచ్చేది హార్ట్ అటాక్, లేదంటే పెద్దవాళ్ళకు వచ్చేది అని అనేవాళ్ళని. ఇప్పుడు అసలు ఒక ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది. చిన్నవాళ్ళకు కూడా వస్తుంది, లేడీస్కి కూడా వస్తుంది, స్మోక్ చేయని వాళ్ళకు వస్తుంది, స్మోక్ చేసే వాళ్ళకి వస్తుంది, హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళకి వస్తుంది. సో ఇలా ఒక చెప్తున్న కదా, ఒక సిస్టమేటిక్గా అంటూ లేదు, ఎవరికి పడితే వాళ్ళకు వస్తుంది. సో ఎందుకు ఇది? ఓకే, ఇప్పుడు మనం దీని గురించి టెస్ట్లు, అంటే ఇది బయటపడడానికి ఏంటి అనేది. జనరల్గా హార్ట్కి మేము మేజర్గా వినేది ఏంటి? హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు, లేదంటే బీపీ ఎక్కువ ఉందంట, తక్కువ ఉందంట. సో ఇది మనం ఇప్పుడు హార్ట్ అంటే ఈ హార్ట్ అటాక్ అయితే ఉందో దాని గురించి చెప్తాను. ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు మీరు ఒక పైప్ ఉంది, పైపు బాగా పనిచేసినంత వరకు ఓకే, అందులో నీటి వేగం మనకు బాగా వెళ్తూ ఉంటుంది. సడన్గా పైప్ ఒకరోజు పాచి పట్టిపోతుంది. ఆ పాచి ఏం చేస్తుందంటే బ్లాక్ చేసేస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఏమైపోతుంది, ఏదైతే ఈ వాటర్ అనేది ఉందో ఫ్లో తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఏమైపోతుంది, ఫ్లో తగ్గిపోవడంతో పాటు ఆ ఫోర్స్కి పాచి కూడా కొట్టుకొని వెళ్ళిపోయి బ్లాక్ చేసేస్తుంది ఇంకొక చోట. అప్పుడు కంప్లీట్గా వాటర్ అనేవి రావు. సేమ్ ఇలాగే మన హార్ట్లో కూడా, మన హార్ట్కి మనందరికీ తెలుసు హార్ట్ అన్ని పార్ట్స్కి బ్లడ్ని పంపిస్తుంది అని. హార్ట్కి కూడా బ్లడ్ అవసరం, హార్ట్కి కూడా ఆక్సిజన్ అవసరం. సో ఎప్పుడైతే ఈ హార్ట్కి ఈ ఆక్సిజన్ని బ్లడ్ని అందించే నాళాలు అయితే ఉంటాయో, కొలెస్ట్రాల్ వల్ల అంటే హాని కలిగించే ఈ కొవ్వు పదార్థాల వల్ల అది స్లోగా బ్లాక్ అవుతూ వస్తుంది. ఇదేం సడన్గా ఒక రోజులోనే బ్లాక్ అయిపోదన్నమాట. అది కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ యొక్క ప్రొసీజర్, అది అవుతూ ఉంటుంది. అందుకనే మనం ఈ జనరల్ టెస్ట్లో అది బయటపడుతుంది అని చెప్తున్నాం. సో అది అలా పేరుకుంటూ కొలెస్ట్రాల్ అనేది ఆ నాళాలను ఎప్పుడైతే పేరుకుంటూ ఉంటుందో అప్పుడు మీకు గుండెకి వెళ్ళాల్సినటువంటి ఈ రక్తం కావచ్చు, అది స్లోగా అంటే తక్కువ వేగంతో వెళ్తుంది. ఒక్కొక్కసారి ఏదైతే ఆ కొలెస్ట్రాల్ ప్లేక్ అంటే ఒక చిన్న పలక మాదిరి ఆ కొవ్వు పదార్థం కావచ్చు, రక్తం గడ్డగట్టి కావచ్చు, అది బ్లాక్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి అది బ్లాక్ చేసినప్పుడు ఏమైపోతుంది, రక్తం అనేది మన గుండెకి అందదనమాట. రక్తంలో ఏముంటుంది, ఆక్సిజన్. సో రక్తం అందట్లంటే ఆక్సిజన్ అందదు గుండెకి. ఇప్పుడు నీకు ఎట్లా అయితే ఆక్సిజన్ అందకపోతే నువ్వు చచ్చిపోతావో, గుండె నథింగ్ బట్ గుండె కదా. సో దానికి ఆక్సిజన్ లేకపోతే గుండె ఏమైపోతుంది, కొట్టుకోవడం ఆపేస్తుంది. సో కొలెస్ట్రాల్ అనమాట మెయిన్ ఇక్కడ కల్ప్రిట్ ఎవరు అంటే కొలెస్ట్రాల్. సో ఖచ్చితంగా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ వరకు ఓకే. ఈ హార్ట్ అటాక్ కాకుండా హార్ట్కి చాలా డిసీజెస్ ఉన్నాయి కదా, అంటే బీపీ రావడం కావచ్చు, లేదంటే హార్ట్లో ముందుకు వెళ్ళాల్సిన రక్తం వెనుక వైపుకి వెళ్ళిపోవడం కానీ చాలా డిసీజెస్ ఉన్నాయి. మరి వాటిని కనిపెట్టడానికి హార్ట్కి ఒకటి పట్టిలాగా మనకి లైన్స్ ఉంటుంది కదా, దాన్ని ఈసీజీ అంటాం అనమాట. అది ఒకటి. తర్వాత 2D ఎక్కువ అని ఉంటుంది. అది అందరికీ అవసరం లేదంటే ఆల్రెడీ ఎవరైతే హార్ట్ డిసీజెస్ వల్ల సఫర్ అవుతున్నారో, లేదంటే హార్ట్కి స్టెంట్ వేయించుకొని ఇబ్బంది పడుతున్నారో, లేదంటే బీపీ వల్ల కానీ, లేదంటే ఉన్నట్టుండి హార్ట్ పనిచేయడం చాలా అంటే సివియర్కి వెళ్ళిపోయింది, అలాంటి వాళ్ళకి అది అవసరం అన్నమాట.
తర్వాత ఇంకొకటి ట్రెడ్మిల్ టెస్ట్. అది ఏం లేదు, మీ గుండె కెపాసిటీని, అంటే ఒక నార్మల్ పర్సన్ ట్రెడ్మిల్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే ఒక హార్ట్కి అంత కెపాసిటీ లేని వాళ్ళకు కూడా మీకు తెలియదు మీ హార్ట్ కెపాసిటీగా అంటే మంచి కెపాసిటీ తోటి ఉందా లేదా అని మీరు ట్రెడ్మిల్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ కెపాసిటీ ఏంటనేది బయటపడుతుంది. సో ట్రెడ్మిల్ కెపాసిటీ టెస్ట్ అనమాట. దీన్ని బట్టి కూడా మీ గుండెలో రక్తం ఎంత వేగంగా ఉంది అంటే ఎంత రక్తం అయితే సరఫరా అవ్వాలో అంత అవుతుందా లేదా, ఇవన్నీ కూడా దాని ద్వారా వస్తాయి అనమాట. ఇది కూడా చేయించుకోవాలంటే అందరూ అన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను ఏ ఏజ్ వాళ్ళు ఏ టెస్ట్లు చేయించుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఏ టెస్ట్ అసలు అవసరం లేదు. సో ఇవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ అయితే ప్రతి ఆర్గాన్కి టెస్ట్లు చెప్పుకుంటూ వస్తాను. సో ఇది మనకి హార్ట్ అనమాట. అంటే లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, 2D ఎకో ఒకటి, ట్రెడ్మిల్ టెస్ట్ ఒకటి, ఈసీజీ ఒకటి. నెక్స్ట్ లంగ్స్కి మేజర్గా మీరు ఏం చూస్తూ ఉంటారు, లంగ్ క్యాన్సర్, లేదంటే ఆస్తమా, లేదంటే ఛాతీలో లంగ్ మొత్తం గట్టి పడిపోయింది ఇంకా ఊపిరాడకుండా ఇబ్బంది పడుతున్నారు అనే కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఎక్కువ స్మోకర్స్కి, ముసలి వాళ్ళకి, అంటే ఇంకా వయసు అయిపోతూ ఉంటుంది కదా వాళ్ళకన్నమాట. సో దీనికి సంబంధించి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. సేమ్ ఇక్కడ మనం ఎలాగైతే ట్రెడ్మిల్ టెస్ట్లో నీ హార్ట్ కెపాసిటీని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారో ఈ పల్మనరీ టెస్ట్లో కూడా మీ లంగ్ కెపాసిటీ, అంటే మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు లంగ్ ఇలా అయిపోతుంది, అదే ఊపిరి మనము వదులుతున్నప్పుడు ఇలా అయిపోతుంది. ఎలాస్టిసిటీ ఉంటేనే కదా లంగ్ ఇలా బాగా, అదే ఎలాస్టిసిటీ లేదనుకోండి మీరు ఎంత ఊపిరి పీల్చుకున్నా ఇలాగే ఉంటుంది, వదిలేసినా ఇలాగే ఉంటుంది. సో అప్పుడు మనకు అందవలసిన ఆక్సిజన్ అందక ఈ ఆయాసం కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. సో దీనికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. తర్వాత లంగ్ క్యాన్సర్స్. మరి లంగ్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆర్గాన్కి అంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్కి క్యాన్సర్ అనేది వస్తుంది. మరి క్యాన్సర్కి మీరు ఈ జనరల్ చెకప్లో ఎట్లా అయితే మనం ఇప్పుడు వీటికి వెళ్తున్నామో క్యాన్సర్స్ కూడా జనరల్ చెకప్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నేను బేసిక్గా చెప్తున్నాను. సో బేసిక్లో అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఆల్మోస్ట్ మీకు నేను లాస్ట్లో అది కూడా చెప్తానండి. క్యాన్సర్ ఉంది అంటే మీరు ఎలా కనుక్కోవాలి, అప్పుడు కావాలంటే మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే క్యాన్సర్కి చేసే టెస్ట్లన్నీ ఎలా ఉంటాయంటే రేడియాలజికల్గా, అంటే ఈ రేడియేషన్స్ పంపించి కానీ, లేదంటే నోట్లోకి ఒక ట్యూబ్ కెమెరా పెట్టేసి ట్యూబ్ వేసి, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. సో దాన్ని జనరల్ కింద చెప్పలేము. సో లంగ్కి సంబంధించి అది అయిపోయింది. లేదు ఆస్తమా ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకేమైనా డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎట్లా అంటే డాక్టర్ మీకు స్టెథోస్కోప్, ఇది ఉంది కదా స్టెథోస్కోప్, ఈ స్టెథోస్కోప్తో లంగ్స్ మొత్తం అన్ని భాగాలలో, అంటే లంగ్స్కి కూడా పార్ట్స్ ఉంటాయి కదా, అన్ని పార్ట్స్లో చూస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది డాక్టర్కి, అంటే ఒక క్లియర్గా ఆక్సిజన్ ఫ్లో అవుతుందా లేదా అనేది. సో అలా కూడా కనుక్కోవచ్చు. సో ఇది లంగ్స్కి సంబంధించిన టెస్ట్ అనమాట. సేమ్ మనకి స్టొమక్ ఇంటెస్టైన్కి వద్దాం. స్టొమక్ ఇంటెస్టైన్కి మేజర్గా అంటే అల్సర్స్ ఉంటాయి, లేదంటే క్యాన్సర్స్ ఉంటాయి. క్యాన్సర్స్ గురించి నేను చెప్పాను, సో అవసరం లేదు. అల్సర్స్ గురించి మాట్లాడుకుంటే అల్సర్ అనేది ఎట్లా అంటే కొన్ని ఉంటాయండి బాడీలో డిసీజెస్, అది లోపల జరగాల్సిన చెడు జరుగుతూ ఉంటుంది కానీ బయటికి సిమ్టమ్ మాత్రం రాదనమాట. అన్లెస్ నేను జనరల్ చెకప్ చేసుకుంటానో డాక్టర్ ఐడెంటిఫై చేస్తేనో, మీ అంతటా మీరు యూ కాంట్ ఫైండ్ దెమ్. అది ఇప్పుడు అల్సర్ ఉంది, అల్సర్ మాత్రం ఆల్మోస్ట్ ఖచ్చితంగా మీకు సిమ్టమ్స్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా బాడీలో ఏదో జరుగుతుంది, అల్సర్ అయ్యుండొచ్చు అన్నట్టు. అంటే భయంకరంగా కడుపులో మంట రావడము. 2 టైప్స్ ఆఫ్ అల్సర్స్ ఉంటాయి. మీరు తిన్న తర్వాత తగ్గిపోయే అల్సర్ ఒకటి, తిన్న తర్వాత ఇంకా ఎక్కువయ్యే అల్సర్స్ అవి, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. తర్వాత తరచూ మీరు తిన్న ఆహారం బయటికి రావడం, సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, వామిట్లో బ్లడ్ రావడం, ఇలాంటివి అనమాట. సో మీరు అలా ఉంటే అల్సర్కి సంబంధించి మళ్ళీ లోపల ట్యూబ్ బేస్ చేస్తారు. అన్లెస్ మీరు అల్సర్ సిమ్టమ్స్ ఏమీ లేవంటే నో నీడ్ టు టేక్ ఎనీ టెస్ట్, జనరల్ టెస్ట్. ఇది అనమాట స్టొమక్ అండ్ ఇది. లివర్, కిడ్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే లివరు, కిడ్నీ అనేవి మన బాడీకి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. జస్ట్ ఇమాజిన్, లివర్ అనేది ఒక మిక్సీ లాగా అన్నమాట. అంటే మిక్సీ పట్టి మంచి వాటిని అంతా మనకి ఇస్తుంది, ఆ చెడు వాటిని అంతా బయటకు తీసేస్తుంది అన్నట్టు. కిడ్నీ వచ్చేసి ఫిల్టర్ అనమాట. ఏదైతే చెడు పదార్థాన్ని లివర్ తయారు చేసి బయటికి పంపించిందో దాన్ని బాడీలో నుంచి బయటికి పంపించి లివర్ కిడ్నీకి అందిస్తుంది, కిడ్నీ బయటికి పంపించేస్తుంది అన్నట్టు అనమాట. నేను జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నాను, అందరికీ అర్థం అవ్వాలి అనేసి. సో అది
ఇప్పుడు లివర్ సడన్గా పనిచేయడం ఆపేసింది బాడీలో. ఎక్కువగా ఎవరిలో స్మోకర్స్‌లో, ఆల్కహాల్ చేసే వాళ్ళలో వీళ్ళల్లో ఉంటుంది. సో, లోపల అది చెడు జరుగుతూనే ఉంటుంది. బయటకేం సింప్టమ్స్ కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. సో, మీరు తెలుసుకునేపాటికి లాస్ట్ స్టేజ్‌లో ఉండొచ్చు. అప్పుడు యూ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో, మన లివర్‌కి కూడా కొన్ని టెస్ట్‌లు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిలో నేను మీకు లాస్ట్‌లో లిస్ట్ అవుట్ చేసి పెడతాను ఏ ఏ టెస్ట్‌లు అనేసి. అంటే మన బాడీలో ఈ విష పదార్థాలన్నిటిని వేరు చేస్తుంది కదా! సో, అలా కరెక్ట్‌గా వేరు చేస్తుందా లేదా అని చెప్పేసి మనం లివర్‌కి టెస్ట్‌లు చేయాలి. తర్వాత వచ్చేసి కిడ్నీకనమాట. సేమ్ కిడ్నీ కూడా ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కిడ్నీలో ఏంటి అంటే మనం టెస్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు క్రియాటినిన్ లేదంటే షుగర్స్, ప్రోటీన్స్ ఇలా మనం టెస్ట్ చేస్తాం కదా! ఇప్పుడు కిడ్నీలో నేను టెస్ట్ చేశాను. క్రియాటినిన్ ఉండాల్సిన రేంజ్‌లో ఉండాలి. ఒకవేళ లేదు చాలా ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఈ కిడ్నీ ఎంతైతే బయటికి పంపించేయాలో అంత పంపియట్లేదు. అంతది పంపియట్లేదు కాబట్టి బాడీలో ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. అదొకటనమాట. సో, ఈ విధంగా కిడ్నీ ఈ ఫిల్టరింగ్ కెపాసిటీ కరెక్ట్‌గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. తర్వాత వచ్చేస్తే ఇప్పుడు జెండర్‌కి సంబంధించి ఉమెన్ ఉంటారు కదా! ఆడవాళ్ళలో గర్భసంచి, తర్వాత రొమ్ము క్యాన్సర్‌లు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. సో, వాటికి రొమ్ము క్యాన్సర్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళో నేను లాస్ట్‌లో చెప్తాను. సో, దానికి మామోగ్రామ్ అనేసి ఒకటి మనకి ఎక్స్‌రే లాగా ఒక మిషన్ వస్తుందనమాట. చెస్ట్‌ని మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేసి అది కొంచెం ఆ టెస్ట్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి మనకి ఈ గర్భసంచికి సంబంధించిన టెస్ట్ అనమాట. గర్భసంచికి సంబంధించిన టెస్ట్ ఏంటి అంటే కండ పరీక్ష చేస్తారు. దీన్ని మెడికల్ టర్మ్‌లో పాప్ స్మియర్ టెస్ట్ అంటారు. ఆ కండ అనేది తీసి దాన్ని ల్యాబ్‌కి పంపిస్తారనమాట. అందులో నార్మల్ వస్తే ఓకే. లేదు మీకు క్యాన్సర్ ఉండొచ్చు అంటే మళ్ళీ దానికి కొన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఇదొకటి. ఇంకా మీకు చాలా డౌట్ ఉండొచ్చు లేడీస్‌కి ఏంటి అంటే మరి కడుపులో చాలామందికి గడ్డలు ఉంటాయి కదా! వాటికేం టెస్ట్ లేదా అని. వాటికైతే స్పెషల్‌గా అంటే మీరు ఇంకా స్కాన్ చేయించుకోవాలండి అంతే. వెళ్ళి స్కాన్ చేస్తే కింద నుంచి గానీ లేదంటే పొట్టుపై నుంచి గానీ స్కాన్ చేస్తారు. దాని ద్వారా తెలుస్తుందనమాట. మీకు డౌట్ ఉంది అంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే పెయిన్ ఎక్కువ వస్తుంది, లేదంటే పొట్ట కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇలాంటి ఏమైనా హార్మోనల్‌కి సంబంధించిన చేంజెస్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్ ఆల్సో అనమాట. అంతేగాని జనరల్‌గా ఏం అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను ఎవరైతే ఆడవాళ్ళకి సపరేట్‌గా ఇది చెప్పానో, మగవాళ్ళకి కూడా అట్లా ప్రోస్టేట్ అని ఒక ఆర్గన్ ఉంటుంది అనమాట. దానికి ఎక్కువ క్యాన్సర్స్ అసలు వచ్చేది ఎక్కువ క్యాన్సర్స్ అదే అనమాట. బట్ చాలా ఓల్డ్ ఏజ్‌లో వస్తుంది. అది నేను చెప్తాను ఎవరు చేయించుకోవాలి, ఎవరు వద్దు అనేసి. సో, నెక్స్ట్ ఉమెన్‌కి వచ్చేసి థైరాయిడ్ ప్రొఫైల్ మస్ట్. మన థైరాయిడ్ అనేది బాడీలో చాలా హార్మోన్స్ ఉంటాయి కదా! అన్నిటికి మాస్టర్ ఎవరు అంటే థైరాయిడ్. థైరాయిడ్ సరిగ్గా పనిచేస్తేనే అవన్నీ సరిగ్గా పనిచేస్తాయన్నమాట. ఎందుకంటే థైరాయిడ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్ దోస్ హార్మోన్స్ అన్నట్టు. సో, ఇది ఒకటి థైరాయిడ్ టెస్ట్ కూడా చాలా అవసరం అన్నమాట. సో, ఇప్పుడు నేను ప్రతి ఆర్గన్‌కి చెప్పుకుంటూ వచ్చాను. హార్ట్‌కి ఏంటి, లంగ్స్‌కి ఏంటి, స్టొమక్ వీటికి ఏంటి, లివర్, కిడ్నీ, గర్భసంచి, తర్వాత జెంట్స్‌కి థైరాయిడ్ ఏంటి అని చెప్పేసి. బీపీ నేను చెప్పాను కదా! లాస్ట్‌లో చెప్తాను బీపీ గురించి అని. ఇప్పుడు ఆ స్ట్రోక్ అవన్నీ కూడా ఈ బీపీ ఎక్కువైపోవడం వల్లే అనమాట. సో, బీపీ కూడా ఖచ్చితంగా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అనేది ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది బీపీ కాకుండా షుగర్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్‌కి వెళ్ళిన వాళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరికైనా కూడా మన ఈ షుగర్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్ళకే వస్తుందిలే, మగవాళ్ళకే వస్తుందిలే ఇట్లా అనుకోవడానికి లేదనమాట. ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. సో, షుగర్ టెస్ట్ అనేది కూడా ఖచ్చితంగా మస్ట్ అనమాట. సో, ఇప్పుడు నేను కేటగిరీ వైజ్ చెప్తాను. ఏ ఏ కేటగిరీ వాళ్ళు ఏ ఏ టెస్టులు చేయించుకోవాలి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో, కేటగిరీ 1 అనమాట. అంటే లెస్ దాన్ 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు. తర్వాత కేటగిరీ 2 అంటే 40-60 ఇయర్స్ ఉన్నవాళ్ళు. తర్వాత 65 ఇయర్స్. తర్వాత కేటగిరీ 3 గ్రేటర్ దాన్ 65 ఇయర్స్ ఉన్నవాళ్ళనమాట. నేను పిక్ పోస్ట్ చేస్తాను. ఎవరెవరు ఏ ఏ టెస్టులు చేయించుకోవాలని దాన్ని బట్టి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి. మీరేమి ఇప్పుడు చెప్పారు ఏ ఏ టెస్టులు చేయించుకోవాలో మాకొక ఐడియా వచ్చింది. ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? లేదంటే
ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలి, లేదంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలని నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మీకు పిక్ పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఉన్న టెస్టుల్లో అన్నీ 8 to 10 months అయితే సరిపోతుంది. బట్ ఇప్పుడు చూడండి బీపీ. ఇప్పుడు మీ బాడీలో అండి రక్తం ఉంది, తగ్గిపోతూ ఉంటుంది. డాక్టర్లు చెప్తూ ఉంటారు హెచ్పి తక్కువ ఉందమ్మా, ఏమి తినట్లేదా, ఫుడ్ మంచిగా తీసుకోవాలి, అందుకే మీకు ఇట్లా నీరసం కానీ ఆయాసం కానీ అని చెప్తూ ఉంటారు. హెచ్పి ఎట్లా ఈరోజు రాత్రికి ఏం హెచ్పి తగ్గిపోదు, అది చాలా రోజుల ప్రాసెస్ అనమాట. తగ్గిపోతూ నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది, అది హెచ్బి. సో నువ్వు అది 8 to 10 monthsకి కానీ 6 to 8 monthsకి కానీ చూయించుకున్న ప్రాబ్లం లేదు. బట్ ఈ ఏవైతే షుగర్స్ బీపీ ఉన్నాయో, ఎస్పెషల్లీ బీపీ అలా కాదు, నువ్వు ఉన్నపలంగా కూడా నీకు బీపీ ప్రాసెస్ అనేది ఇంకా నీకు స్టార్ట్ అయిపోతూ ఉండొచ్చు అనమాట. సో బీపీ మాత్రం కొంచెం అంటే తక్కువ కాలం విడిదితో మీరు చెక్ చేయించుకోవాలి అని ఉంటుంది. సో అది నేను మీకు ఖచ్చితంగా పిక్ పోస్ట్ చేస్తాను, ఏ టైంలో ఐ మీన్ ఎన్ని రోజులకు ఏ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి అనేది. సో ఫైనల్గా ఇదండి, నేనైతే ఇప్పుడు ఏ టెస్ట్లు చేయించుకోవాలి అని చెప్పాను, ఏవి ఎప్పుడు చేయించుకోవాలి అని చెప్పాను, ఎవరెవరు ఏవేవి చేయించుకోవాలి అని కూడా చెప్పేశాను అనమాట. సో దయచేసి హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలామంది అంటూ ఉంటారు నాది ఉక్కుబాడి, నాకు ఇంతవరకు ఏం కాలేదు. అది నిజమై ఉండొచ్చు, బట్ ఇకపై కూడా ఏం కాదు అనడానికి మీ దగ్గర సమాధానం ఉందా? ఖచ్చితంగా లేదు. ఎన్నో చూస్తున్నాం, పాపం ఇన్ని రోజులు బాగున్నాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంట, చనిపోయాడు అని. పాపం ఆమె ఇన్ని రోజులు చాలా బాగా పని చేసుకునింది, క్యాన్సర్ వచ్చిందంట, ఇట్లా చాలా విన్నాం కదా. ఆ ఒక్కరిలో మనం కూడా అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. సో కాబట్టి దానికి మనం ముందు నుంచి ఈ జనరల్ చెకప్ అనే కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకోండి. నేను మీకు అందులో చాలా బేసిక్స్ చెప్పాను. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి అలా వెళ్తే చాలా ప్యాకేజెస్ ఉంటాయి, చాలా మనీ ఉంటుంది. సో మీరు బేసిక్ అనేది మీ ఏజ్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా జనరల్ చెకప్ అనేది అయితే చేయించుకోండి. మీ ఇంట్లో ఖచ్చితంగా ఒక చిన్న పాప కావచ్చు, మీ వయసు వాళ్ళు కావచ్చు, మీ వయసు కంటే పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఉండే ఉంటారు. మరి వారందరి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడైనా చూశారు కదా. సో జనరల్ చెకప్ని పెట్టిన పిక్స్ అవన్నీ ఒక్కసారి అనలైజ్ చేసి మీ ఇష్టమైన ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, డిస్కస్ చేసుకొని మీరు కొన్ని సెలెక్ట్ చేసుకొని, మీరు దీనికి బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టెస్ట్లో చేయించుకోవడానికి ప్యాకేజెస్ లాగా కార్పొరేట్ హాస్పిటల్స్, కొంచెం హైఫై హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గర ఒక స్టాండర్డ్ ల్యాబ్, లేదంటే ఇంటి దగ్గర ఏదైనా డాక్టర్ ఉంటే నేను ఇట్లా జనరల్ చెకప్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఈ డాక్టర్ అడ్వైస్ చేస్తారని మీరు ఆ లిస్ట్ చూపించి ఆ ల్యాబ్లో కూడా మీకు చేసి ఇస్తారు. కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆ ప్యాకేజెస్తో పోల్చుకుంటే, ఇట్లా విడివిడిగా తీసుకుంటే అనమాట. పర్వాలేదు, కొన్ని హాస్పిటల్స్లో ఈసీజీ ట్రెడ్మిల్ ఏవి ఉండవు. మీరు అప్పుడు కనుక్కొని వేరే హాస్పిటల్స్లో ఎక్కడైనా ఉన్నాయి అంటే అక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. ఖచ్చితంగా జనరల్ చెకప్ అనే ఈ హెల్దీ కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకొని మీ ఫ్యామిలీని సురక్షితంగా ఆరోగ్యంగా చూసుకోండి. బాయ్. ఇట్లు మీ ఇంటి డాక్టర్. నమస్కారం.